ఓం శ్రీ విష్ణుస్వరూపాయ నమః. ఓం శ్రీ విద్యాగణపతయే నమః. నమస్కారం అండి. మన ఛానల్ కుటుంబ సభ్యులకు, జ్యోతిష్య శాస్త్ర అభిమానులందరికీ నా హృదయపూర్వక స్వాగతం. కాలచక్రంలో మనం మేషం నుండి సింహం వరకు పూర్తి చేసుకుని ఇప్పుడు 6వ రాశి అయిన కన్యారాశి దగ్గరకు చేరుకున్నాం. ఈరోజు వీడియోలో మనం కన్యారాశివారి వారఫలాల గురించి చాలా ప్రాక్టికల్గా, వాస్తవిక దృక్పథంతో మాట్లాడుకోబోతున్నాం. 2026 మార్చి 2వ తేదీ సోమవారం నుండి మార్చి 8వ తేదీ ఆదివారం వరకు గోచార గ్రహస్థితులు కన్యారాశివారికి ఎలా ఉండబోతున్నాయి, వృత్తి, వ్యాపార, ఆరోగ్య విషయాల్లో ఈ వారం ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చాలా క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ తెలియచేయండి. కన్యారాశి. ఈ రాశికి అధిపతి బుధ భగవానుడు. కన్యారాశి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వాళ్లలోని విశ్లేషణాత్మక దృక్పథం, అంటే అనలిటికల్ స్కిల్స్. ఏ పని చేసినా అందులో 100% పర్ఫెక్షన్, అంటే ఖచ్చితత్వం ఉండాలనే తపన. ఈ వారం గ్రహస్థితులు మీలోని ఆ పర్ఫెక్షన్కి అద్భుతమైన అవకాశాలను తీసుకురాబోతున్నాయి. నేనిక్కడ రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోతాయి అని భయపెట్టే మాటలు చెప్పనండి, ఎందుకంటే మనం వాస్తవంలో ఉన్నాం. మీరు చేసే ప్రతి ప్లానింగ్కి, మీ కష్టానికి ఈ వారం బుధుడి బలం ఎలా తోడవుతుందో ప్రాక్టికల్గా చూద్దాం. ముందుగా వృత్తి, ఉద్యోగ విషయాలకొస్తే కన్యారాశివారు ఆఫీస్లో ఒక పనిని తీసుకున్నారంటే అందులో ఎలాంటి తప్పులూ లేకుండా పూర్తి చేస్తారు. ఈ వారం మీ ఆఫీస్లో మీ పనితీరుకు చాలా మంచి గుర్తింపు రాబోతోంది. మీ ఆలోచనలు చాలా షార్ప్గా ఉంటాయి. ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి, లేదా రాబోయే 5 ఏళ్లలో టాప్ ట్రెండింగ్ జాబ్స్ ఏవున్నాయి, ఏ టెక్నాలజీ నేర్చుకుంటే కెరియర్ బాగుంటుంది అని రీసెర్చ్ చేస్తూ స్కిల్స్ పెంచుకునే యువతకు ఈ వారం ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. మీకున్న ఈ నాలెడ్జ్ని ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జాబ్ అప్డేట్స్ రూపంలో వీడియోలు చేస్తూ తోటి యువతకు గైడెన్స్ ఇవ్వండి. ఆ నిస్వార్థమైన పనే మీకు సమాజంలో అద్భుతమైన గుర్తింపునిస్తుంది. ఇంటర్వ్యూలకు వెళ్లేవారు మీ నైపుణ్యాలను చాలా లాజికల్గా, కాన్ఫిడెంట్గా ప్రెజెంట్ చేయండి. ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఇక వ్యాపారం మరియు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న కన్యారాశివారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు ప్లానింగ్లో దిట్ట. మీరు ఏదైనా ప్రాజెక్టు మొదలుపెడితే దానికంటూ ఒక పక్కా బ్లూ ప్రింట్ ఉంటుంది. ముఖ్యంగా కంటెంట్ క్రియేషన్లో ఉన్నవారు ఫేస్బుక్లో బిజినెస్ అండ్ స్టార్టప్ ఐడియాస్ పంచుకుంటూ నలుగురికి ఉపయోగపడే వాస్తవిక వ్యాపార సూత్రాలు చెప్పాలనే మీ ఆలోచనలకు ఈ వారం మంచి ఆదరణ దక్కుతుంది. వ్యాపారస్తులకు ఆదాయం చాలా నిలకడగా ఉంటుంది. కస్టమర్లతో మీ కమ్యూనికేషన్ మిమ్మల్ని లాభాల బాట పట్టిస్తుంది. అంతేకాదండి, మన ప్రాచీన ఇతిహాసాలైన మహాభారతం లాంటి గొప్ప కథలను భవిష్యత్ తరాలకు అందించాలనే అద్భుతమైన సంకల్పంతో మీరు చేస్తున్న ప్రాజెక్టులకు ఈ వారం సరస్వతీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. గంగాశాపం, శాంతనుడి పరిచయం లాంటి ఎపిసోడ్స్ని మంచి సినిమాటిక్ స్టైల్లో చాలా రియలిస్టిక్గా హై క్వాలిటీ 4K, 8K విజువల్స్తో క్రియేట్ చేయాలనే మీ పర్ఫెక్షన్ ఈ వారం అద్భుతమైన అవుట్పుట్నిస్తుంది. దానికి మీరు అందించే స్పష్టమైన తెలుగు వాయిస్ ఓవర్ జనాల్లోకి బలంగా వెళుతుంది. మీలోని క్రియేటివిటీకి, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఈ వారం కనిపిస్తుంది. ఆర్థికపరమైన విషయాలకొస్తే కన్యారాశివారు సహజంగానే డబ్బుల విషయంలో పక్కా లెక్కలతో ఉంటారు. రూపాయి ఖర్చు పెడుతున్నారంటే అది కరెక్టా కాదా అని 10 సార్లు ఆలోచిస్తారు. ఈ వారం కూడా మీ ఆర్థిక ప్రణాళికలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. బుధుడి ప్రభావం వల్ల మీ రాబడి పెరుగుతుంది. అయితే మీ వ్యాపారాభివృద్ధికి లేదా మీ క్రియేటివ్ వర్క్కి అవసరమైన ల్యాప్టాప్, కెమెరా లాంటి టెక్నికల్ పరికరాలను కొనుగోలు చేయడానికి ఈ వారం చాలా అనుకూలమైన సమయం. అలాంటి ఖర్చుల గురించి అతిగా ఆలోచించకండి, ఎందుకంటే అవి మీ భవిష్యత్తుకు పెట్టుబడుల్లాంటివి. అప్పుల బాధలేవైనా ఉంటే నెమ్మదిగా తీరిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం విషయానికొస్తే రాశిచక్రంలో కన్యారాశి అనేది నేరుగా ఆరోగ్యాన్ని, డైట్ని సూచిస్తుంది. మీరు సహజంగానే మీ ఆరోగ్యం పట్ల, తీసుకునే ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. ఈ వారం మీ రోగనిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది. రోజంతా యాక్టివ్గా ఉండడానికి ఉదయాన్నే మితంగా 1 కప్పు బ్లాక్ కాఫీ తీసుకునే అలవాటు మీ మెటబాలిజంకి చాలా మంచిది.
అలాగే మీ రక్తశుద్ధికి, చర్మ సౌందర్యానికి డైలీ డైట్లో క్యారెట్, బీట్రూట్ జ్యూస్ లాంటి ప్రకృతి సిద్ధమైన పానీయాలు తప్పకుండా చేర్చుకోండి. ఇలాంటి చక్కటి వాస్తవికమైన హెల్త్ టిప్స్ని మీరు మీ వీడియోల ద్వారా ఫేస్బుక్ లేదా యూట్యూబ్లో పంచుకుంటే అది మీ ఫాలోవర్స్కి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కదా. ఉదయం కాసేపు ప్రశాంతంగా నడక లేదా యోగా చేయండి. మీ నాడీ వ్యవస్థ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబం మరియు వ్యక్తిగత బంధాల విషయానికొస్తే కన్యారాశివారు తమ ప్రేమను మాటల కంటే చేతల ద్వారా ఎక్కువగా చూపిస్తారు. ఈ వారం మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల పట్ల మీకున్న కేరింగ్ వాళ్లకి బాగా అర్థమవుతుంది. జీవిత సంగాతితో టైం స్పెండ్ చేయండి. పాత విషయాల గురించి అనవసరంగా వాదించుకోకుండా వాస్తవంలో బ్రతకండి. మీ స్నేహితులకు లేదా పిల్లలకు మీరు చెప్పే లాజికల్ సలహాలు, మీరు పంచుకునే మంచి తెలుగు మోటివేషనల్ కోట్స్ వాళ్లలో గొప్ప కాన్ఫిడెన్స్ని నింపుతాయి. మీ పాజిటివ్ యాటిట్యూడ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. మరి ఈ వారం ఏ రోజు ఎలా గడవబోతోందో ఒకసారి బ్రీఫ్గా విశ్లేషించుకుందాం. మార్చి 2, 3 తేదీలు అంటే సోమ, మంగళవారాలు మీకు చాలా ప్రొడక్టివ్గా ఉంటాయి. ఆఫీస్లో పనులన్నీ చకచకా పూర్తవుతాయి. కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడానికి ఈ రోజులు చాలా అనుకూలం. ఇక బుధ, గురువారాలు అంటే మార్చి 5, 6 తేదీలు ఈ వారానికే హైలైట్. ఎందుకంటే బుధవారం మీకు అధిపతి అయిన బుధుడి రోజు కాబట్టి మీ క్రియేటివ్ ఆలోచనలు బయటపెట్టడానికి, ఫైనాన్షియల్ డెసిషన్స్కి ఇది ద బెస్ట్ టైం. శుక్రవారం అంటే మార్చి 6న ఇంట్లో కాస్త ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపడానికి లేదా షాపింగ్కి ప్లాన్ చేసుకుంటారు. ఇక శని, ఆదివారాలు ఎక్కడా అనవసరపు టెన్షన్లు తీసుకోకుండా పక్కాగా రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ వీక్కి ఒక క్లియర్ ప్లాన్ రెడీ చేసుకోండి. చివరగా పరిహారాల విషయానికొస్తే జ్యోతిష్య శాస్త్రంలో మనం రోజువారీగా చేసుకునే చిన్న పనులే మనకి అతిపెద్ద పరిహారాలు. బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని స్మరించుకోండి లేదా ప్రశాంతంగా ఇంట్లో విష్ణు సహస్రనామం వినండి. సర్వకార్య సిద్ధి కలుగుతుంది. వీలైతే గోమాతకు కాస్త పచ్చగడ్డి లేదా ఆకుకూరలు తినిపించండి. కన్యారాశివారికి గోసేవ అనేది బుద్ధిబలాన్ని, అపారమైన మానసిక ప్రశాంతతలో ఇస్తుంది. ముఖ్యమైన పనులకై వెళ్లేటప్పుడు ఆకుపచ్చ రంగు అంటే గ్రీన్ లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం మీకు మరింత ఉత్సాహాన్ని, కార్యసిద్ధిని ఇస్తుంది. ఇదండి కన్యారాశివారి మార్చి 2 నుండి మార్చి 8 వరకు ఉన్న వారఫలాల విశ్లేషణ. నా ఈ విశ్లేషణ మీకు ప్రాక్టికల్గా ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మీ సర్కిల్లో ఉన్న కన్యారాశివారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవిక, ప్రాక్టికల్ జ్యోతిష్య విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ మీ ముందుకొస్తాను. అంతవరకు ఆనందంగా ఉండండి. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.